సెకండ్ టాప్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం వాడివేడిగా జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్, కాళేశ్వరం కమిషన్ నివేదిక సభలో ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశాలు చేపట్టాలనే దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ తరపున ఆలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చర్చల కన్నా బురద రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. యూరియా సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పై చర్చించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. 2 రోజులు మాత్రమే సభ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిందని హరీష్ రావు వివరించారు. ఏం చర్చిస్తారనే దానిపై అజెండా కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము బీఏసీ నుంచి వాకౌట్ చేశామని హరీష్ రావు వెల్లడించారు. కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతాం, బీసీ బిల్లు పై అసెంబ్లీలో పెడతామని చెప్పారు. మరి ఎన్ని రోజులు సభ జరుపుతారంటే 2 రోజులు అన్నాడు. మరి ఇలా అయిపోయింది, రేపు 1 రోజు. ఆ 2 రోజులు మరి మళ్ళీ ఎట్లనండి? ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, ఎరువులు ఉన్నాయి కదా, యూరియా ఉంది కదా, బురద రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఎరువుల మీద రేపు మాట్లాడదాం. బీజేపీ వాళ్ళు ఇస్తలేరట్టున్నారు కదా ఎరువులు. అసలు బీజేపీ వాళ్ళు ఇస్తలేరా? ఇది కాంగ్రెస్ వైఫల్యమా? ఎట్లా ఇది పరిష్కరిద్దామో అసెంబ్లీలో మాట్లాడదాము అన్నాం. దానికి సిద్ధంగా లేరు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు డిస్కస్ ఇన్ ద అసెంబ్లీ. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి తప్పించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పేరు తప్పించుకుంటారు. ఇద్దరు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. దట్స్ వే వీ హావ్ బైకాటెడ్ ఫ్రమ్ బీఎస్సీ మీటింగ్. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి దమ్ము లేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 1 రోజులో సమావేశంలో ఏం చర్చిస్తారో తెలియడం లేదని అన్నారు. రైతు సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఒక ఎజెండాతోటి, ఒక ఆలోచనతోటి రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 1-2 అంశాలను మాత్రమే, వారికి అక్కడికి వచ్చే అంశాలు మాత్రమే చర్చించి వారు సభను వాయిదా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఎస్సీలో కనీసం 30 రోజులు వర్షాకాల సమావేశాలు నడపాలని చెప్పి మేము కోరాం. కనీసం 10-15 రోజులు జరిగినా అనేకమైనటువంటి సమస్యలు చర్చించే అవకాశం ఉంటుంది, పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఒంటెద్దు పోకడతోటి మేము అన్నదే జరుగుతుందని, మేము 1 రోజు అంటే 1 రోజే సభ నడుపుతామని, మేము అనుకున్నటువంటి అంశాలు మాత్రమే చర్చ చేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మకలి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఇవాల్టి బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడం చూస్తుంటే ఒక టీజర్ లాగా అనిపిస్తోంది. ఇక రేపటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై నివేదిక, బీసీ రిజర్వేషన్, మరోవైపు యూరియా సమస్యలపై బీఆర్ఎస్, ఇలా ఎంత హాట్ గా జరగబోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు? రైట్, కొద్దిసేపు క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీ సమావేశం నుంచి అటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తమ వాదనలు వినిపించాయి. 15 రోజుల పాటు సభను నిర్వహించాలంటూ బీజేపీ పట్టుబట్టింది. అట్లాగే బీఆర్ఎస్ కూడా చాలా క్లారిటీగా మాకు సభ షెడ్యూల్ కావాలంటూ అడిగింది. కాకపోతే దానికి సంబంధించి కేవలం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, బీసీ రిజర్వేషన్ బిల్లు, ఈ 2 అంశాలపైన సభ చర్చిస్తుందని ఎల్ఏ మినిస్టర్ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలి, అన్ని అంశాలపైన చర్చించాలి అనేది బీఆర్ఎస్ బీజేపీ పట్టుబట్టిన పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే రేపు నిర్ణయం తీసుకుంటామని ఎల్ఏ మినిస్టర్ ప్రకటించారు. సో రేపు బీఏసీ సమావేశానికి సంబంధించిన నిర్ణయం రేపు రానుంది. ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలి అనేది రేపు చెప్తామనేది అయితే ఎల్ఏ మినిస్టర్ చెప్పారు. సో ఇక సభ విషయానికి వస్తే సభలో చాలా కీలకమైన అంశాలు చర్చించాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. మొదటగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను రేపు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. రేపు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి జలసౌదాలో 7 గంటలకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక ప్రజెంటేషన్ ఉంది జలసౌదాలో. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ను ఇవ్వబోతున్నారు. కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది, కమిషన్లో పీసీ ఘోష్ చెప్పిన అంశాలు ఏంటి, ఎక్కడి నుంచి బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంటూ రావాలి అనే అంశాలని ప్రధానంగా ఈ ప్రజెంటేషన్లో వివరించున్నారు. సో ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత రేపు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రేపు ఈ బిల్ పైన, ఈ కమిషన్ రిపోర్ట్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 రోజులు
ప్రభుత్వం సభను నడిపించాలని ఆలోచించినప్పటికీ కూడా రేపు ఒక్క రోజుకి పరిమితం అవుతారా లేకపోతే నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అవుతారా అనేది చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.